న్యూస్ కి స్వాగతం. పటాన్ చెరువు వ్యవసాయ మార్కెట్ సముదాయాన్ని రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన వ్యవసాయ మార్కెట్ సముదాయంగా ఏర్పాటు చేయబోతున్నట్లు పటాన్ చెరువు నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి శివానందం తెలిపారు. 13 కోట్లతో 172 నూతన మడిగలను, రైతన్నలకు భోజన వసతి, విశ్రాంతి భవనాలను, అత్యాధునిక మరుగుదొడ్ల నిర్మాణం, ఉచిత స్వచ్ఛమైన మంచినీటి ప్లాంట్లను ఏర్పాటు చేయబోతున్నట్లు చైర్మన్ శివానందం తెలిపారు. మహిళా రైతు అమ్మలకు, అక్కలకు వస్త్రాలు మార్చుకునే ప్రత్యేకమైన గదులను ఏర్పాటు చేయనున్నామని పటాన్ చెరువు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ ఏపూరి శివానందం తెలిపారు. మాజీ చైర్మన్ బాయికాడి విజయ్ కుమార్ అధికారంలో ఉన్నప్పుడు మడిగల అలాట్మెంట్ పేర్లతో కోట్ల రూపాయలు వసూలు అవినీతిపై అధికారులతో విచారణ చేయిస్తామని శివానందం తెలిపారు. మడిగల అలాట్మెంట్ల పేరుతో ఒక్కొక్కరి నుండి 4 లక్షల నుండి 5 లక్షల వరకు 72 మంది వద్ద వసూలు చేసినట్లుగా సమాచారం ఉందని అన్నారు. అట్టి కోట్ల రూపాయల అవినీతిపై విచారణ జరిపించనున్నట్లుగా శివానందం తెలిపారు. పేపర్ల మీద కోట్లు పడుతున్నాయి, కానీ ఆ కోట్లు ఎక్కడికి పోయాయో అధికారులు విచారణ జరిపించాలని అన్నారు. వ్యాపారం చేసుకోవడానికి మడిగలను అలాట్మెంట్ చేయిస్తామని, లక్షల రూపాయలను తమ వద్ద తీసుకున్నారని బాధితులొచ్చి తనను కలిసి చెప్పారని నూతన చైర్మన్ శివానందం తెలిపారు. బాధితుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఉంటుందని అన్న కాటా శ్రీనివాస్ గౌడ్ సహకారంతో కోట్ల రూపాయల అవినీతి బాగోతం బయట పెడతానని అన్నారు. మడిగల అలాట్మెంట్ల పేరుతో లక్షల రూపాయలు ఇచ్చి మోసపోయిన బాధితులకు న్యాయం చేస్తానని నూతన వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఏపూరి శివానందం తెలిపారు. అర్హులైన వ్యవసాయ ఉత్పత్తుల రైతు అన్నులకు 172 మడిగలను రైతు అన్నులకే పారదర్శకంగా అలాట్మెంట్ చేస్తారని శివానందం తెలిపారు. తమ శాఖ మంత్రి అయిన తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా మంత్రి అయిన దామోదరం రాజనరసింహ, ఇన్ఛార్జ్ మంత్రి అయిన వివేక్ వెంకటస్వామి, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, తనకు రాజకీయంగా ఎంతో ప్రోత్సహిస్తూ తనని ముందుండి నడిపిస్తున్న మా అన్న కాటా శ్రీనివాస్ గౌడ్ల సహకారంతో పటాన్ చెరువు వ్యవసాయ మార్కెట్ సముదాయాన్ని ప్రక్షాళన చేసి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన వ్యవసాయం మార్కెట్ సముదాయాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహుమానంగా ఇస్తానని పటాన్ చెరువు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ ఏపూరి శివానందం తెలిపారు. చూస్తూనే ఉండండి కస్బా న్యూస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కస్బా న్యూస్ ఛానల్. నిరంతర వార్తల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.